స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. నొప్పులు లేని సుఖ ప్రసవం మూలంగా గర్భిణీకి డాక్టర్లకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి? పెయిన్లెస్ డెలివరీ మూలంగా తల్లికి గాని బిడ్డకి గాని ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? మొదలైన వివరాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎపిడ్యూరల్ అనస్థీషియా కాన్పు సమయంలో గర్భిణీలకు నొప్పుల్ని లేకుండా చేసే పరుసవేది. వెన్నులో మత్తుమందు ఇవ్వడం ద్వారా గర్భిణీల్లో శరీరంలో కింది సగభాగానికి ఏమాత్రం నొప్పి ఫీలింగ్ లేకుండా చేసే విధానం ఇది. దీనిని లోకల్ అనస్థీషియాగా చెప్పుకోవచ్చు. నిజానికి కాన్పు సమయంలో అనస్థీషియా వాడడంపై గతంలో పెద్ద దుమారమే రేగింది. అసలిది సృష్టికే విరుద్ధమని వాదించిన దాఖలాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. అయితే క్రమంగా మహిళలు ఈ మత్తుమందును తీసుకుని ప్రసవ బాధల నుండి విముక్తి పొందడం మొదలుపెట్టడంతో ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైనదిగా తయారయ్యింది. అలాగే ఇప్పుడు లేబర్ అనల్జీసియా అని కొత్తగా కొన్ని వాడుతున్నాం మందులు. అది మామూలుగాను ట్రమడాల్ అని ఒకటి వాడతాము, దాంతోపాటు ఫెనర్గాన్ అని ఒకటి ఇస్తాము. తీరా కాన్పు అయ్యే సమయంలో 4-2 ఫెనర్గాన్ అని వాడతాము. అలాగేనేమో లోకల్ అనస్థీసియా అని ఇస్తాం. ఒకవేళ ఫార్సెప్స్ ఆయుధాలు వాడి బిడ్డను డెలివర్ చేయాలనుకోండి, అలాంటప్పుడు లోకల్ అనస్థీసియా అని పెరినియల్ బ్లాక్ అని ఇస్తాము, ప్యూడెంటల్ బ్లాక్ అని ఇస్తాము. చాలామందికి ఈ వీపులో సూది అంటే భయం. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఈ వీపులో సూది వేస్తే కనుక ఎప్పటికీ వాళ్ళకి నడుము నొప్పి ఉండిపోతుంది అని కేవలం ఒక అపోహ ఇది. ఈ మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వలన ఎవరికి కూడాను నడుము నొప్పి రాదు. ఇది కేవలం 45 నిమిషాల నుంచి గంటన్నర వరకు వాళ్ళకి మత్తు. అది కూడా ఎలా ఉంటుంది? ఆ మత్తు బొడ్డు కింద నుంచి కింది భాగంలో వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఉండదన్నమాట, కదలలేరు. కానీ వాళ్ళు పూర్తిగాను మేల్కొనే ఉంటారు, మాట్లాడగలరు, ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇవన్నీ కూడా జరుగుతుంది. కానీ ఈ మత్తు ఇచ్చేదానికి కూడా కొంచెం ఎక్కువగా అనుభవం ఉన్న వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చేటప్పుడు వాళ్ళకి పొట్ట పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళని వంచలేము, కూర్చోబెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇచ్చేది కూడాను పైకి వెళ్లకుండా చూసుకోవాలి. ఇవన్నీ కాకుండాను ఎపిడ్యూరల్ అనాల్జేసియా అని చెప్పేసి ఒక కొత్త రకం అనస్థీసియా. ఇది కొత్త రకం కూడా కాదనుకోండి, చాలా కాలం నుంచే ఉంది. కానీ మన దేశంలో అది అంత ప్రాచుర్యానికి రాలేదు. కానీ ఇప్పుడు చాలామంది ఇంటర్నెట్లో చూసి అడుగుతున్నారు కూడాను. ఇది ముఖ్యంగా ఎక్కువగా నొప్పులైనప్పుడు పేషెంట్ మనల్ని నేను ఇంకా నొప్పులు భరించలేను, నాకు ఈ నొప్పులు భరించకుండా ఉండడానికి అది తక్కువ చేయడానికి మీరు ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి అన్నప్పుడు ఈ ఎపిడ్యూరల్ అనాల్జేసియా అన్నది వాడతారు. ఈ ఎపిడ్యూరల్ అనాల్జేసియా ఇవ్వాలంటే మనకి ఇన్హౌస్ అనస్థీసియాలజిస్ట్ అంటాం. అంటే 24 గంటలు ఆసుపత్రిలో మత్తు డాక్టర్లు అందుబాటులో ఉంటేనే ఇది ఇవ్వాలి. దీనికి కూడాను మామూలుగాను వీపులో వెన్నుపూసకి ఒక చిన్న సూది లాంటిది వేసి దాంట్లో ఒక ట్యూబ్ లాంటిది దాంట్లో ప్రవేశపెడతారు. నొప్పి ఎక్కువైనప్పుడల్లా కొద్దిగా ఆ మత్తు మందు ఎక్కిస్తూ పోతారన్నమాట. ఈ ఎపిడ్యూరల్ అనాల్జేసియా వాడడం వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగాను ఒకవేళ ఉన్నట్టుండి మనం సిజేరియన్ చేయవలసిన అవసరం వచ్చిందనుకోండి, బిడ్డకి ఏదో ప్రమాదం ఉందని కానీ తల్లికి ఏదో ప్రాబ్లం ఉందని కానీ, అలాంటప్పుడు మళ్ళీ మత్తు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీన్ని టాపప్ చేసుకుని అలాగే సిజేరియన్ కూడా చేసేయవచ్చు అన్నమాట. ఈ ఎపిడ్యూరల్ అనాల్జేసియా కావాలి అని అనుకున్న వాళ్ళు అన్ని విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ఆసుపత్రిలోనే చేసుకోవాలి. అంటే గబుక్కుని ఆపరేషన్ చేసే వస్తుండాలి, 24 గంటలు మత్తు డాక్టర్లు అక్కడే ఉండాలి, పక్కనే కూర్చోవాలి కూడాను. అలాగే కాన్పు డాక్టర్లు కూడా పక్కనే ఉండాలి. అలాగే లేబర్ మానిటరింగ్ అంటారు, ఆ ఎలక్ట్రానిక్ ఫీటల్ మానిటర్ ఉండాలి. అవసరమైతే కనుక 5 నిమిషాల లోపల ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ చేసే వసతి కూడా ఉండాలి. ఒకవేళ ఏదైనా కాంప్లికేషన్ వస్తే కనుక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడాను వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇలాంటి ఆసుపత్రుల్లో మాత్రమే ఇటువంటి అనాల్జేసియా మనం వాడచ్చు. కాన్పు నొప్పులు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. నొప్పి తీవ్రత ఎలా ఉండబోతోందన్నది ముందుగానే ఊహించడం కష్టం. కొందరిలో భరించగలిగే విధంగా ఉండొచ్చు, కొందరిలో అసలు భరించలేని విధంగా ఉండొచ్చు. ఈ కాన్పు నొప్పులనేవి కడుపులో ఉన్న బిడ్డ పరిమాణం, గర్భసంచిలో బిడ్డ పొజిషన్, గర్భిణీ కటి నిర్మాణం తీరు, దాని వ్యాకోచం తీరు లాంటి అనేక విషయాలపై ఆధారపడుతుంది.
ఇక కాన్పు సమయంలో ఎపిడ్యూరల్ అనస్థీషియా తీసుకోవడం ద్వారా గర్భిణి సాధ్యమైనంత నిబ్బరంగా ఉండడానికి, కాన్పు సజావుగా జరగడానికి మార్గం సుగమమవుతుంది. ఇది మామూలుగా 98% ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయదు. కానీ కొన్నిసార్లు ఎపిడ్యూరల్ స్పైనల్ అయిపోవచ్చు. ఆ స్పైనల్ పైదాకా వెళ్ళిందంటే కనుక అది టోటల్ స్పైనల్ అంటారు. అప్పుడు గుండెకి కూడా ప్రమాదమే. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఏంటంటేను ఈ ఎపిడ్యూరల్ అనల్జీసియా ఇచ్చినప్పుడు నేను ఇందాక అన్నట్టు గర్భాశయ ముఖద్వారం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మామూలు కాన్పుల్లో మేము మామూలుగా అంటే ఈ మత్తులు ఏవి ఇవ్వకపోతే కనుక 1-2 గంటల లోపల ప్రసవం జరుగుతుంది. కానీ ఈ ఎపిడ్యూరల్ అనల్జీసియాలో వాళ్ళకి ఆ కండరాలను మేము పారలైజ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ముక్కలేరు కాబట్టి బేబీ బయటికి రాదు. కాబట్టి ఒక 3 గంటల సేపు దాకా కూడాను మేము ఆగి చూస్తాము. అప్పటికి కాకపోతే ఆయుధాలు వాడి ఫార్సెప్స్ అంటారు, ఆయుధాలు వాడి కాన్పు చేయవలసిన అవసరం రావచ్చును. మందులు వాడే ముందు మనం ఆబ్స్టిషియన్స్గా అంటే కాన్పు నిపుణులుగాను అలాగే మత్తు నిపుణులు కూడాను కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. మామూలుగాను గర్భిణీ కాని స్త్రీలో ఉండే విషయాలకి గర్భిణీ అయిన స్త్రీలోను గుండె కొట్టుకోవడం కానీ, అలాగే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం, బ్లడ్ ప్రెషర్ చేంజెస్ అంటాం, అలాగే గర్భాశయం కూడా చాలా పెద్దగా అయిపోవడం మూలంచి ఆ గుండెకు వెళ్ళేటువంటి ధమనులు సిరుల మీద కూడాను దాని ప్రెషర్ ఉంటుంది. వీటన్నిటి మూలంచి తర్వాత రక్తం కూడాను వాల్యూమ్ పెరిగిపోతుంది అనమాట, ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో కూడాను కొన్ని మార్పులు చేర్పులు వాళ్ళ శరీరంలో జరుగుతాయి. అలాగే వాళ్ళకి వీటన్నిటితో పాటు ఏమైనా జబ్బులు ఉన్నాయనుకోండి, ఒకవేళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, గురపవాతం ఉంది, లేకపోతే చాలా లావుగా ఉన్నారు, వాళ్ళు పొట్టిగా ఉన్నారు, లేకపోతే కనుక వాళ్ళకి గుండె జబ్బు ఏదన్నా ఉందనుకోండి, లేక వాపులు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడాను మత్తు ఇవ్వడం మూలంచి కొన్ని కష్టాలు రావచ్చు, మనకి కాంప్లికేషన్స్ కూడా రావచ్చు అన్నమాట.